నార్మల్ గా తినే కారం పొడి కన్నా డబుల్ కిక్ కావాలంటే ఈ పుదీనా కారం ట్రై చేయాల్సిందే. రైస్ లోకి, టిఫిన్స్ లోకి రెండిట్లోకి బాగుంటుంది. ఫస్ట్ పాన్ లో కొంచెం ఆయిల్, 2 టీ స్పూన్లు మినపప్పు వేసి అవి బాగా ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి వేసి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకుని సగం నిమ్మకాయ అంత చింతపండు వేసి దీంతో పాటు ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఇవి పక్కకు పెట్టేసి పాన్ లో ఇంకొంచెం ఆయిల్, మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చి నేనైతే ఒక 1/2 కప్ వరకు వేసుకున్నాను. ఇవి కూడా ఫ్రై చేసి పక్క తీసేయాలి. ఇప్పుడు అదే పాన్ లో ఆయిల్ ఏం వేయక్కర్లేదు, 2 పెద్ద కట్టల పుదీనాకులు కడిగి ఫ్యాన్ గాలి కింద ఒక గంట ఆరబెట్టి తీసుకోవాలి. ఇవి ఇలా దగ్గరగా అయ్యేంత వరకు అంటే ఆల్మోస్ట్ ఒక 8 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇవన్నీ చల్లారాక ఫస్ట్ ధనియాలు, ఎండుమిర్చి గ్రైండ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత పుదీనాకులు ఇందులో వేసేసి ఇవి కూడా గ్రైండ్ చేసేసుకోవాలి. సాల్ట్ ముందే వేయడం మర్చిపోయాను, మీరైతే ముందే వేసుకోండి. తర్వాత ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అండి. పాన్ లో 1 టీ స్పూన్ నెయ్యి వేసి కారం పొడిని ఇందులో వేసేసి ఒక 4 మినిట్స్ లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే ఆల్మోస్ట్ 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. తర్వాత ఒక ఎయిర్ టైట్ జార్ లో పెట్టేసుకోండి. టేస్ట్ తో పాటు మంచి కిక్ ఇచ్చే పుదీనా కారం పొడి రెడీ. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి.